నేడు ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. యుద్ధక్షేత్రంలో సైనికుల కంటే ఎక్కువగా మిషన్లే పోరాడుతున్నాయి. ఒకప్పుడు రక్తం ఏరులై పారిన అత్యంత భయంకరమైన యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్న ఉక్రెయిన్ కమాండర్లు ఇప్పుడు ఫ్రంట్ లైన్కు చాలా దూరంలో కూర్చొని కేవలం స్క్రీన్లు, లైవ్ స్ట్రీమ్లు, డ్రోన్ల సహాయంతో దాడులను శాసిస్తున్నారు. కేవలం ఒక్క ఆపరేషన్లోనే పేలుడు పదార్థాలతో నిండిన అనేక రోబోలు రష్యా స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల సమయంలో ఒక్క ఉక్రెయిన్ సైనికుడు కూడా యుద్ధభూమిలో అడుగు పెట్టడం లేదు. ఆకాశంలో తిరిగే నిఘా డ్రోన్లు ఈ దృశ్యాలను పర్యవేక్షిస్తుంటే సురక్షితమైన కంట్రోల్ రూముల్లో కూర్చున్న ఆపరేటర్లు రిమోట్ల ద్వారా ఈ యంత్రాలను నడిపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం సైనికుల కొరత, పాశ్చాత్య దేశాల మద్దతుపై ఉన్న అనిశ్చితి. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తన సైన్యాన్ని కాపాడుకోవడానికి మానవరహిత వ్యవస్థలను వేగంగా విస్తరించింది. డ్రోన్లు, రోబోటిక్ వాహనాలు, రిమోట్ కంట్రోల్డ్ ఆయుధ ప్లాట్ఫామ్లు ఇప్పుడు కీవ్ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పెద్ద సంఖ్యలో ఉన్న రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్కు సాంకేతిక ప్రయోజనాన్ని ఇస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు మానవరహిత వ్యవస్థలు ఏకంగా 22,000 మిషన్లను పూర్తి చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అంతేకాదు, చరిత్రలో మొదటిసారిగా కేవలం రోబోలు, డ్రోన్లను మాత్రమే ఉపయోగించి ఉక్రెయిన్ దళాలు ఒక రష్యా స్థావరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయన్నారు. ఈ రోబోటిక్ బాంబు వాహనాలు రష్యా సైనికుల్లో ఎంతటి భయాన్ని నింపుతున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పట్టుబడిన రష్యా సైనికులు ఈ రోబోలకు ఒక భయంకరమైన పేరు పెట్టారు. అదే సైలెంట్ డెత్. ఎందుకంటే ఈ యంత్రాలు ఎలాంటి శబ్దం లేకుండా చాలా నిశ్శబ్దంగా కదులుతాయి. రష్యా సైనికులకి ఇవి కేవలం 10 మీటర్ల దూరంలోకి వచ్చే వరకు కూడా వీటి ఉనికి అస్సలు తెలియదు. కానీ ఆ దూరం అంటే అప్పటికే వారు బాంబు పేలుడు జోన్లోకి వచ్చేసినట్లే. తూర్పు ఉక్రెయిన్లో ఒకప్పుడు ఇళ్ల మధ్య ఘోరమైన యుద్ధాలు చేసిన కమాండర్లకు ఈ మార్పు ఒక పెద్ద అద్భుతంలా అనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇలాంటి పరికరాలు ఉంటే ఎంతోమంది సైనికులు ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని తోటి సైనికులు భావిస్తున్నారు. ఇప్పుడు యుద్ధంలో ప్రతి విషయాన్ని టెక్నాలజీనే డిసైడ్ చేస్తోంది. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో తక్కువ జనాభా ఉన్న ఉక్రెయిన్ భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూసింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించుకోవడానికి కీవ్ ప్రభుత్వం డ్రోన్ల ఉత్పత్తిని విపరీతంగా పెంచింది. అలాగే మానవరహిత వ్యవస్థల సామర్థ్యాన్ని మెరుగుపరచడంపైనే పూర్తి దృష్టి పెట్టింది. కాగా రష్యాపై ఒత్తిడి పెంచడం కోసం ప్రతి నెలా దాదాపు 35,000 మంది రష్యా సైనికులను హతమార్చడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ముందుకు సాగుతోంది. ఈ ఏడాది ఆ టార్గెట్ను రీచ్ అవుతున్నట్లు కూడా వారు చెబుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ యుద్ధంలో రష్యా మొత్తం సైనిక మరణాల సంఖ్య ఇప్పటికే దాదాపు 5 లక్షలకు చేరుకుంది. ఒకప్పుడు కేవలం ప్రయోగంగా భావించిన రోబోలు ఇప్పుడు గాయపడిన సైనికులను రక్షించడానికి, ఆహార సరఫరాలకు, దాడులు చేయడానికి సాధారణంగా వాడే ఆయుధాలుగా మారిపోయాయి.